ఐలమ్మ గారి గురించి నాకు కూడా వాస్తవంగా ఇంతకుముందు ఎక్కువ తెలియదు. నేను అన్ని తెలుసుకున్న ఈ కార్యక్రమం గురించి వచ్చేటప్పుడు అసలు ఏం జరిగింది అని. మరి ఆ రోజుల్లో తాను కష్టపడి పండించినటువంటి పంటని దోచుకుంటే తిరగబడి తాను తిరగబడటమే కాకుండా ఆ రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరినీ చైతన్యపరిచి మొట్టమొదటిసారిగా మహిళలందరినీ కూడా చైతన్యపరిచి తన భూమిని తను సాధించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఐలమ్మ గారు అని చెప్పి తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా ఆనందం వేసింది. అంటే ఆ రోజుల్లో కేవలం దొరల బట్టలకు ఉండేటువంటి మురికే కాకుండా వారి మనసుకు అంటుకున్న మురికిని కూడా తొలగించినటువంటి గొప్ప వ్యక్తి ఐలమ్మ గారు అని చెప్పి తెలుసుకున్నాక చాలా ఆనందం వేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో మనకు వాటి విలువ తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో వాళ్ళు పడ్డటువంటి బాధలు, వాళ్ళు పడ్డటువంటి అవమానాలు, వాళ్ళు అనుభవించినటువంటి అరాచకాలు చాలామంది మనం తక్కువ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులు, అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉండటం వల్ల ఈరోజు ఆర్థికంగా కానీ అందరూ ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సమానత్వం ఈరోజు మనందరికి కనిపిస్తూ ఉంది. మరొకసారి తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచిస్తే ఆ రోజుల్లో ఎవరికి తెలియని రోజుల్లో బీసీలకి రిజర్వేషన్లు, విద్యా ఉపాధిలో రిజర్వేషన్లు పెట్టడం కానీ, అదేవిధంగా రాజకీయాల్లో వెనకబడిపోతున్నారు అని చెప్పి ఎక్కడెక్కడో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరినీ వెతికి డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి రాజకీయాల్లో గొప్ప గొప్ప పదవులు అలంకరించే విధంగా తయారు చేయటం కానీ, అదేవిధంగా బీసీలకి స్కాలర్షిప్స్ కానీ, హాస్టల్స్ కానీ, వృత్తిరీత్యా అంటే వీవర్స్ని, వాషర్స్ని, ఈ విధంగా బార్బర్స్ని సపరేట్గా డిఫరెంట్ కార్పొరేషన్లు పెట్టి వారికి ఆర్థికంగా కావాల్సినటువంటి ఒక సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు అన్నగారు గౌరవాన్ని, హక్కులను కల్పిస్తే ఈరోజు బీసీ సోదరులకు రెక్కలు వచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక స్వాతంత్రాన్ని, ఐటీ ఉద్యమాన్ని అప్పచెప్పి ఈరోజు అందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాల్లో ఉండే విధంగా చేస్తున్నటువంటి గొప్ప నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తే మంచి పేరు తెచ్చుకున్నటువంటి కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, యంగెస్ట్ మినిస్టర్ కూడా మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ విధంగా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీరందరూ ఊహించుకోవాలి ఒక్కసారి. అరాచకాలు చేసినటువంటి ఆ మిథున్ రెడ్డి గారు ఏకవచనంతో ఇప్పటికీ అంటే ఈ రోజుకి కూడా ఏకవచనంతో అగౌరవంగా మాట్లాడేటువంటి వ్యక్తులు అక్కడుంటే, ఈరోజు దేశం మొత్తం కూడా విమాన శాఖ మంత్రిగా ఒక అద్భుతంగా పనిచేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం. మరి ఈరోజు వెస్ట్ నియోజకవర్గం చూస్తే, వెస్ట్ నియోజకవర్గంలో కూడా మరి మంచి గల్లా మాధవి గారిని ఈరోజు తీసుకొచ్చారు. చాలా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా చెప్తున్నా, మా ఎమ్మెల్యే నేను చెప్పడం లేదు, కానీ మంచి వ్యక్తి, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, సమస్యలపై రాజకీయంగా ఆలోచించకుండా తర్వాత ఏదేమైనా ముందు మాట్లాడేసి ఫైట్ చేసేటువంటి వ్యక్తి. జనరల్గా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు గబక్కన ఎవరేమనుకుంటారు అని చెప్పి ఆలోచించి 1-4 సార్లు మాట్లాడతారు. పొద్దున్నే మళ్ళీ ఇవాళ కూడా నాకు ఒక 2 మెసేజ్లు పెట్టారు శానిటేషన్ మీద. సార్ ఇక్కడంతా శానిటేషన్ చూడండి సరిగా లేదు, ఇంకొకటి ఈ విధంగా మీరు చేయాలని చెప్పి నాకు ఇట్లా రోజు మెసేజ్లు పెడతా ఉంటారు. అంటే ఇటువంటి అవకాశాలు కల్పిస్తే అద్భుతమైన నాయకులు తయారవుతారనే దానికి స్టేజ్ మీద ఉన్నటువంటి గల్లా మాధవి గారు కూడా ఒక ఉదాహరణ నేను తెలియజేస్తా ఉన్నా.
మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఎక్కువ న్యాయం జరిగేది బీసీలకే. కాబట్టి మీరు అడగకపోయినా కూడా ఆయనే తీసుకొచ్చి ఇస్తారు, ఏమేమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో. ఈ రోజు మరి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చి అవి పక్కాగా అమలు జరిగే విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ఆదరణ పథకం ద్వారా అన్ని పనిముట్లు తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలు పార్టీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరే మా బలం, మీరే మా స్వరం, మీరే మా ప్రపంచం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి మీరు వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.